బ్యాక్ టు న్యూస్. ఇక కొత్త చెరువుకు గండి పడటంతో అల్వాల్ చుట్టుపక్కల ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాదాపు 10 కాలనీల్లోకి అపార్ట్మెంట్ల సెల్లార్లతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో పాటు మోకాళ్ల లోతు నీళ్లతో జనం నానా కష్టాలు పడుతున్నారు. చెరువుకు గండి పూడ్చే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. దాదాపు 10 కాలనీల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇక కొత్త చెరువుకు గండి పడటంతో అల్వాల్ చుట్టుపక్కల ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాదాపు 10 కాలనీల్లోకి అపార్ట్మెంట్ల సెల్లార్లతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో పాటు మోకాళ్ల లోతు నీళ్లల్లో జనం నానా కష్టాలు పడుతున్నారు. ఇక చెరువుకు గండి పూడ్చే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. దాదాపు 10 కాలనీల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇక కొత్త చెరువుకు గండి పడటంతో అల్వాల్ ప్రాంతానికి భారీగా నీళ్లొచ్చాయి. దీనికి తోడు ఇప్పుడు వర్షం కూడా పడుతుండటంతో జనంలో ఆందోళన పెరిగిపోతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? స్థానికులు ఏమంటున్నారు? అధికారులు ఎవరైనా వచ్చారా? హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ మరో చెన్నైలా అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ చెరువులు కుంటలు అన్ని కూడా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇళ్లలోకి కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ఇళ్లలోకి కాలనీలు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. అక్కడక్కడ ఇప్పటికే కొన్ని జిహెచ్ఎంసీ అధికారులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పొద్దు నుంచి కూడా మార్నింగ్ నుంచి కూడా ఇటు టిఫిన్స్ పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం అంటే ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఏదైతే గత వారాలు మళ్ళీ 2 days కూడా వర్షం పడుతుందని ఇటు వాతావరణ శాఖ చెప్పడంతో ఇటు జిహెచ్ఎంసీ కూడా మొత్తం అలర్ట్ అయింది. జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఎప్పటికప్పుడే అటు అన్ని శాఖల అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు అల్వాల్లో ఉన్నాం. అల్వాల్లో చూస్తే పరిస్థితి కనుక చూస్తే ఇల్లు వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి ఉంది. మోకాళ్ల లోతు వరకు కూడా మొత్తం వాటర్ వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మనం ఇప్పుడు బైక్స్ కూడా ఆ బైకులు కార్లు ఇటు ఇళ్లలోకి ఇళ్ల గేటు మధ్యల వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి నెలకొంటుంది. కొన్ని ఇళ్లలోకి అయితే అల్వాల్లో రాత్రి కురిసిన వర్షానికే సుమారు 60 నుంచి 100 ఇళ్ల వరకు కూడా వర్షము నీళ్లు వచ్చిన మొత్తం చేరి ఎక్కడక్కడ అల్లకల్లోలమైన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ గంట సేపటి నుంచి కూడా కురుస్తున్న వర్షంతో మరింత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం నాలాలు మొత్తం కూడా పొంగి పొర్లుతున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ అవన్నీ కూడా ప్రహరీ గోడ ఉంది. ఆ ప్రహరీ గోడ వరకు కూడా వాటర్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గేటు కూడా మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూడొచ్చు. ఆ మధ్యలో ఏదైతే ఇటు మోకాళ్ల లోతు వరకు కూడా వర్షం నీళ్లు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో దాదాపు ఇక్కడే కాదు, హైదరాబాద్ అంతా కూడా శివారు ప్రాంతాలు. హైదరాబాద్ లో రాత్రి వర్షం కురడంతో శివారు ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయింది. ఇక్కడ ప్రస్తుతం అల్వాల్లో వర్షం దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా హైదరాబాద్ లో అరగంట నుంచి కూడా వర్షం దంచి కొడుతున్న ఈ అల్వాల్ ప్రాంతంలో వర్షం దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ దీంతో పాటుగా హైదరాబాద్ లో మిగతా ప్రాంతాల్లో కూడా ఇటు అధికారులు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యారు. సీఎం సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా అన్ని ఏరియాల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఇటు 24/7 కూడా అందరూ అధికారులు ఉన్నారు. సుమారుగా మార్నింగ్ నుంచి కురిసిన భారీ వర్షానికి ఇప్పటి వరకు సుమారుగా 58 నుంచి 60 కంప్లైంట్స్ కూడా రావడం జరిగిందని చెప్పారు. అంటే ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ ప్రాణ నష్టం జరగనప్పటికీ అక్కడక్కడ గోడలతో పాటు కొన్ని కూలిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ట్రాఫిక్ జామ్ అయితే చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ లో 5 నిమిషాలు వర్షం పడితేనే ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి. అలాంటిది రాత్రంతా కురిసింది. మళ్ళీ కొద్దిసేపటి నుంచి కురుతున్న వర్షాలతో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే
హైదరాబాద్ లో మెయిన్ గా రంగారెడ్డి ఏరియాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినప్పటికీ ఇప్పుడు అల్వాల్ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ఎక్కడ కూడా సెలవు లేదు. అయినప్పటికీ ఎవరు కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. మోకాల లోతుల వరకు నీళ్లు వస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్ లో చూస్తున్నాం. మొత్తం కూడా అంటే ఇటు ఉన్న ప్రధానంగా ఉన్న 2 చెరువులు కూడా తెగిపోవడంతో ఎక్కడికక్కడ జనము స్టక్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇటు ప్రధానంగా అంటే దీంతో పాటుగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఎలాంటి అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయినా కూడా వెంటనే ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు మెయిన్ గా వాటర్ లాగిన్ ఉన్న పాయింట్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రధానంగా పురాతన భవనాలపైన ప్రభుత్వం మళ్లీ వర్షం పడుతున్న నేపథ్యంలో పురాతన భవనాలపైన దృష్టి పెట్టింది. పురాతన భవనాలు శిథిల భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సుమారుగా ఇప్పటివరకే 2000 వరకు గుర్తించిన జిహెచ్ఎంసీ మొత్తం కూడా సుమారుగా అంటే 2000 వరకు గుర్తించిన జిహెచ్ఎంసీ 750 వరకు ఇంకా ఉన్నాయి. ఆ 750 గృహాల్లో నివసిస్తున్న వారిని కూడా వెంటనే ఖాళీ చేయాలని, అవసరమైతే పోలీసు ఫోర్స్ తో ఖాళీ చేయాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం కూడా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఇటు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎవరు కూడా సెలవుపై వెళ్లొద్దు, అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరికొద్ది ఈ రోజు మొత్తం కూడా వర్షాభావ సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులందరినీ ఆదేశించారు జనార్దన్ రెడ్డి. ఓకే కార్తీక్. కొత్త చెరువుకు గండిపడటంతో అల్వాల్ చుట్టుపక్కల ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాదాపు 10 కాలనీల్లోకి అపార్ట్మెంట్ల సెల్లార్లతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో పాటు మోకాళ్ల లోతు నీళ్లల్లో జనం నానా కష్టాలు పడుతున్నారు. చెరువుకు గండి పూడ్చే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. ఇక దాదాపు 10 కాలనీల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. విజువల్స్ లో మనం చూస్తున్నాం హైదరాబాద్ రోడ్లపై నీరు నదిలా ప్రవహిస్తోంది. చాలా చోట్ల ఇళ్లల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక ఇంట్లోంచి బయటకొచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో తిండి కోసం కూడా అలమటించే పరిస్థితి ఏర్పడింది. ఇక మరోవైపు హైదరాబాద్ లో చాలా చోట్ల మళ్లీ వర్షం మొదలైంది. దీంతో జనం భయాందోళనలో ఉన్నారు.
ఇక ఎన్టీఆర్ మార్గ్ లో నడి రోడ్డుపై గొయ్యి ఏర్పడింది. సరిగ్గా గార్డెన్ ఎదుట కుంగిపోయింది రోడ్. 4 అడుగుల లోతులో నీటి ప్రవాహం కనిపిస్తోంది. భారీ వర్షాలకు రోడ్డు కింద మట్టి కొట్టుకుపోవడంతో ఈ గొయ్యి